ఏప్రిల్ 12th ఫ్రైడే. వాగ్దాన వాక్యము 1 పేతురు 5:7. 1 Peter 5th chapter 7th verse. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్. सारी चिंता उसी पर डाल दो. ప్రియులారా, లోకంలో అనేక చింతలు వస్తాయి. కుటుంబంలోనేమి, అయితే పిల్లల మధ్యనేమి, ఏ చింత వచ్చిన దిగులు పడద్దండి. మన చింతలు తీర్చేవాడు దేవుడు. మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. మీరు చింతించి మూర్లు ఎక్కువ చేసుకోలేరు. దానికి కీర్తనకాడు అన్నాడు 37వ కీర్తనలో 5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములో నెరవేర్స్తాడు. నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖనాలు ఘోషిస్తున్నాయి. 55వ కీర్తనలో 7వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఆయన ఎన్నడను కదలనీయడు. మన భారం మన మీద ఉంచుకోకూడదు, ప్రభు మీద వెయ్యాలి. అది ఏ భారమైనా సరే, ఎటువంటిదైనా సరే. ఆయనే చెప్పాడు, మీ భారము నా మీద వేయండి అని. మన మీద వేసుకుంటే ఇంకా కృంగిపోతాం. దేవుని మీద వెయ్యాల. అందుచేతనే 2 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనములో, సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. పౌలు గారు సేవా విషయములో రాత్రింబగలు సమయమనక అసమయనక ఆత్మల రక్షణకేమి, సంఘాల గురించిన చింతన కూడా ఆయనకుంది. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 16వ వచనములో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఏమైనా చింత మాకు లేదు. వారు పరాయి దేశంలో ఉన్నా దేవుని దూరం కాలే. అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు, శ్రమలో, అగ్నిగుండంలోకి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు వారిని వదిలిపెట్టలే. అందుచేతనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6లో, దేని గూర్చి చింత పడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మనము ఎటువంటి పరిస్థితులున్నా మన విన్నపాలని దేవునికి తెలియజేయాలి. మన విన్నపాలు వినే దేవుడు ఆయనండి. ఎవరు నిర్మించిన వాడు వినకుండా మానురా అన్నాడు. వీళ్ళారా, ప్రార్థించండి, దేవుని జవాబు పొందండి, ఆయన మహిమ కొరకు జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న బిడ్డలందరినీ కనికరించండి, మీ దీవెన కింద భద్రపరచండి, వారి అక్కర్లని మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.